హాయ్ వైజాగ్ ద ఫ్యూచర్ సిటీ, గేమ్ చేంజర్ సిటీ కాబోతుంది ఆంధ్రప్రదేశ్కి. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ యొక్క ఏదైతే జీడిపి ఉందో దాన్ని $120 బిలియన్ ఎకానమీగా డెవలప్ చేయడానికి ప్లాన్ అనేది క్రియేట్ చేశారనమాట. $120 బిలియన్ ఎకానమీ. ప్రజెంట్ దాని ఎకానమీ ఎంతో తెలుసా? ఓన్లీ $49 బిలియన్. సో ఈ $49 బిలియన్ నుంచి విత్ ఇన్ ది 7 yearsలో దాన్ని $120 బిలియన్ ఎకానమీగా డెవలప్ చేయడానికి అతను ఒక రోడ్ ప్లాన్ అనేది క్రియేట్ చేశాడు. సో దీని గురించి అంత అడ్వర్టైజ్మెంట్ ఏం రాలేదు, తెలుగు న్యూస్ మీడియాలో ఎక్కువ రాలేదు. మేబీ అమరావతికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో, ఫండ్స్ అన్ని ఇట్టే తెచ్చేస్తున్నారు అని అనుకుంటారో ఏమో. సో అందుకే అంత ఎఫెక్టివ్గా అయితే తెలుగు మీడియాలో రాలేదు, అందుకే నేను చేస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే దీన్ని ఒక ఫ్యూచర్ సిటీగా కూడా చెప్పుకోవచ్చు. ఆ విధంగా దీన్ని డెవలప్ చేయడానికి ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేశారనమాట. సో $120 బిలియన్ ఎకానమీ క్రియేట్ చేయడం విత్ ఇన్ ది 7 yearsలో ఇట్స్ వెరీ ఇంపాసిబుల్. ఓన్లీ ప్రాక్టికల్ పర్సన్ అయ్యి ఉండాలి, ఎంతో విజన్ ఉన్న లీడర్ అయితేనే ఇది పాసిబుల్ అయింది. సో దాన్ని ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఏ ఏరియాలో డెవలప్ చేయాలనుకుంటున్నారు అంటే మెయిన్ 8 districtsని తీసుకున్నారనమాట. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం. సో ఈ ఏరియా మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని అందులో ఉండే ఆల్మోస్ట్ 1,15,55,00,000 మంది వరకు, ఓకే, వాళ్ళందరికీ బెనిఫిట్స్ అనేది క్రియేట్ చేయడానికి ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేశారు. సో మెయిన్ అందులో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం డెవలప్ చేయబోతున్నారు అనుకుంటే, సో ది కీ డెవలప్మెంట్ వచ్చేసి పోర్ట్స్. మనకు తెలుసు ఆల్రెడీ వైజాగ్ వచ్చేసి ఈ పోర్ట్స్ ఆల్రెడీ డెవలప్ అయి ఉన్నాయి. సో దీంట్లో ఒక 6 మేజర్ పోర్ట్స్ అనేవి డెవలప్ చేయబోతున్నారు. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. సో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కూడా ఇందులో మెయిన్ స్టీల్ ఫోకస్. ఆల్రెడీ వైజాగ్లో స్టీల్ ఉంది అండ్ ప్రపంచంలోనే హైయెస్ట్ స్టీల్ ప్రొడక్షన్ తయారు చేసే కంపెనీని కూడా వైజాగ్ తీసుకొని రావాలనుకుంటున్నారు. దాంతోపాటు ఈ పెట్రోకెమికల్ హబ్ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఉన్నాయి చాలా వైజాగ్లో. దెన్ ఇంకా సో ఎకానమీని ఇంప్రూవ్ చేయడానికి నెక్స్ట్ షిప్ బిల్డింగ్, డిఫెన్సెస్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, లేబర్ హెవీ ప్రొడక్షన్. సో వీటన్నిటిని విత్ ఇన్ ది 7 yearsలో వీటన్నిటిని తీసుకొని రావడానికి ఫోకస్ చేస్తున్నారు. అంతేకాకుండా అగ్రికల్చర్లో కూడా 7 మేజర్ ఫార్మింగ్ జోన్స్. సో మేజర్ ఫార్మింగ్ అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే లైక్ బనానాని ప్రాసెసింగ్ చేసే ప్లాంట్స్, మ్యాంగోని ప్రాసెసింగ్ చేసే ప్లాంట్స్, షుగర్ కేన్స్ ప్రాసెసింగ్ చేసే ప్లాంట్స్, టమాటా ప్రాసెసింగ్ చేసే ప్లాంట్స్, ఇలాంటివి అనమాట అగ్రికల్చర్ రిలేటెడ్. అండ్ సర్వీస్ అండ్ టూరిజం. సో సర్వీస్ సెక్టర్ అంటే ఆల్మోస్ట్ రిలేటెడ్ టు ఐటీ. అండ్ టూరిజం అంటే తెలుసు వైజాగ్ ప్రాంతంలో టూరిజమ్స్ చాలా ఉన్నాయి. సో వీటిని కూడా చాలా బాగా డెవలప్ చేయాలని చూస్తున్నారు అనమాట. సో వీటిలలో మెయిన్ 7 గ్రోత్ డ్రైవర్స్ ఏం చూసుకుంటున్నారంటే పోర్ట్స్, ఐటీ హబ్. ఐటీ హబ్ ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తున్నాం, మన టాటా వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది. సో దీనికి సంబంధించిన ఒక్కొక్కరు ఆల్మోస్ట్ 8,000, 10,000 జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది నాకు తెలిసి. అయితే అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్, అర్బన్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటన్నిటిని చేసి ఆల్మోస్ట్ ఏదైతే ఉందో దాన్ని $15 బిలియన్ తీసుకురావడానికి వెళ్తున్నారు అనమాట. సో వైజాగ్లో ఉండే వాళ్ళకి చాలా ఉపయోగపడే పాయింట్ ఇది. నెక్స్ట్ ప్రయారిటైజ్డ్ వన్స్ 41 ప్రయారిటీ. సో ఇంత ఎకానమీ క్రియేట్ చేయాలంటే ఇలాంటి జనరల్ ఫెసిలిటీస్ కూడా ఉండాలి, వీటన్నిటిని కూడా చూసుకోవాలన్నమాట. సో అందులో ప్లాన్ ఏంటంటే ఆల్మోస్ట్ 7,50,000 న్యూ హౌస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. 10,000 హోటల్ రూమ్స్ ఉండాలనుకుంటున్నారు. ఇదంతా ఇంత ఎకానమీ డెవలప్ అవ్వాలంటే ఇన్ని బేసిక్ నీడ్స్ ఉండాలి. నెక్స్ట్ 20 ఇన్నోవేషన్ హబ్స్. సో న్యూ ఐడియాస్ క్రియేట్ చేయడానికి ఇలాంటివి అనమాట ఇన్నోవేషన్ హబ్స్. 10 న్యూ కాలేజెస్, 7,000 హాస్పిటల్ బెడ్స్, 20,000 hectares ఆఫ్ ఇండస్ట్రియల్ జోన్స్. నెక్స్ట్ 80 million స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ ఆఫీస్ స్పేస్. ఇంత స్పేస్ కావాలి. నెక్స్ట్ 60 million స్క్వేర్ ఫీట్స్ ఆఫ్ ది వేర్ హౌసెస్. సో సమ్ ఏదైనా వస్తువులను స్టోర్ చేసుకోవడానికి ఇలాంటి మనకి ఇంత హ్యూజ్ అమౌంట్లో కావాలన్నమాట. నెక్స్ట్ ఓకే ఇంత చేస్తున్నాం, మన ఇంత బిలియన్ క్రియేట్ చేస్తున్నాం, $120 బిలియన్ ఎకానమీ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. సో చేస్తే ఏంటి ఉపయోగం ఏంటి?
మనకు మెయిన్ పర్పస్ ఏంటి, మనకు ఉపయోగం ఏంటంటే సో ఆల్మోస్ట్ 2.4 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఇన్ని క్రియేట్ చేస్తే 2.4 అంటే 24 లక్షలు, ఆల్మోస్ట్ 24 లక్షల జాబ్స్ బై 2032 కల్లా. నెక్స్ట్ ఐటీ ఎక్స్పాన్షన్, ఆల్మోస్ట్ 5 lakhs ఐటీ జాబ్స్ క్రియేట్ చేయాలని ఒకటి పెట్టుకున్నారు దీంట్లో పాటు. దాంతోపాటు స్టార్టప్స్ కూడా. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్, న్యూ రైల్వేస్, రోడ్ ప్రాజెక్ట్స్ అండ్ 77 kilometers ఆఫ్ వైజాగ్ మెట్రో. సో ఇంత ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇంత రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేశారు. సో దాంతోపాటు కోస్టల్ కారిడార్, సో ఏదైతే బీచ్ రోడ్స్ ఉన్నాయో మూలాపేట్, విశాఖపట్నం అండ్ టువర్డ్స్ కాకినాడ, వీటన్నిటిని కూడా త్రూ నేషనల్ హైవేస్ ద్వారా డెవలప్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఏ స్ట్రాటజిక్ ఎకనామిక్ ఫోకస్ ఏమవుతుందంటే స్టీల్ హబ్, మెయిన్ వీళ్ళు స్టీల్ హబ్ మీద క్రియేట్ చేయాలనుకుంటున్నారు. అందుకే ఆల్రెడీ వైజాగ్ స్టీల్ ఉంది అండ్ వన్ ఆఫ్ ది వరల్డ్లోనే హైయెస్ట్ ప్రొడక్షన్ క్రియేట్ చేసే స్టీల్ హబ్ని కూడా ఇక్కడ తీసుకొని రావాలనుకుంటున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి పెట్రోకెమికల్స్. సో సీ పోర్ట్స్ వల్ల కానీ, ఆల్రెడీ పెట్రోకెమికల్ అక్కడ ఉండడం వల్ల కానీ, సో ఈ పెట్రోకెమికల్ దీన్ని బాగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. అండ్ గ్యాస్ పైప్ లైన్స్ అండ్ మెడికల్ టెక్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్ కూడా ఆల్రెడీ వైజాగ్లో ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ క్లీన్ ఎనర్జీ లైక్ హైడ్రో ఎనర్జీ, ఈ రిలేటెడ్ అనమాట. సో వీటన్నిటిని బేసిక్గా డెవలప్ చేయాలనుకుంటున్నారు. సో ఓకే, ఇన్ని డెవలప్ చేయాలనుకుంటున్నారు, ఇంత బాగానే ఉంది. సో మనం మాట్లాడుకుంటున్నాం, రోడ్ మ్యాప్ క్రియేట్ చేశారు, ఇవన్నీ రియాలిటీలోకి ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా అంటే సో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ క్రియేట్ చేయడమే కాదు, దీన్ని ఒక రోడ్ మ్యాప్ క్రియేట్ చేసేసి వీటన్నిటితో నీతి ఆయోగ్ తెలుసు కదా, మన దేశంలో ఎలాంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలన్నా, ఒక విజన్ క్రియేట్ చేయాలన్నా ఈ నీతి ఆయోగ్ ద్వారానే వర్క్ అవుతుంది. అండ్ వన్ మోర్ వచ్చేసి ఐఎస్ఈజీ ఫౌండేషన్, ఇన్స్టిట్యూట్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ గ్రోత్ ఫౌండేషన్. సో ఇది కూడా చాలా అథెంటికేటెడ్ అండ్ చాలా రిప్యుటేషన్ ఉన్నటువంటి ఒక ఫౌండేషన్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఇలాంటి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, ఒక న్యూ ఇన్నోవేటివ్ టెక్నాలజీ డెవలప్ చేయడానికి కానీ, దాన్ని రియాలిటీలోకి మార్చడానికి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో, ఎలాంటి వర్క్ చేయాలో అలాంటి వర్క్ చేసే ఈ ఐఎస్ఈజీ ఫౌండేషన్ అనమాట. దీనికి చాలా రిప్యుటేషన్ ఉంది. గేట్స్ ఫౌండేషన్ అండ్ అదర్ కంట్రీస్లో కొన్ని ఫౌండేషన్స్ ఉంటాయి కదా. సో వన్ ఆఫ్ ది గేట్స్ ఫౌండేషన్, బిల్ గేట్స్ ఫౌండేషన్, అది కూడా దీన్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. వాళ్ళు తెలుసు కదా, వాళ్ళు మొత్తం ఇన్కమ్లో ఆల్మోస్ట్ 99% వాళ్ళు ఈ డెవలప్మెంట్ కోసం ఇది చేస్తున్నారు. సో దాన్ని ఇది ఓవర్టేక్ చేస్తుంది. అలాగే ఈ వారణాసి, అయోధ్య, దీన్ని కూడా డెవలప్ చేయడానికి ఈ ఫౌండేషన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. సో ఒక రోడ్ మ్యాప్ కూడా క్రియేట్ చేశారు. సో ఇంత డెవలప్ విత్ ఇన్ ది 7 yearsలోనే $49 billion ఉన్న దాన్ని $120 billion తీసుకెళ్ళాలి. అండ్ ఆల్మోస్ట్ 2.4 మిలియన్ జాబ్స్ క్రియేట్ చేయాలి. అండ్ ఇన్నోవేటివ్ హబ్స్ లైక్ పోర్ట్స్, స్టీల్స్, ఇన్నోవేషన్, సాఫ్ట్వేర్, వీటన్నిటిని 32 కల్లా డెవలప్ చేయాలంటే మెయిన్ అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ మంచి పర్సన్ అయి ఉండాలి. సో ఒకసారి మెయిన్ ఇది ఇన్నోవేషన్, ఇదంతా విజన్ అంతా ఎవరి ఐడియా అంటే చంద్రబాబు నాయుడు గారి ఐడియా. సో అతనికి ఏదన్నా అనుభవం ఉందంటే మనం ఆల్రెడీ హైదరాబాద్ని చూసాం, సైబరాబాద్ సిటీ, హైటెక్ సిటీ, ఈరోజు ఇంత ఈ పొజిషన్లో ఉందంటే నో డౌట్ చంద్రబాబు గారు. ఓకే, అవునన్నా కాదన్నా ఈరోజు ఈ పొజిషన్లో ఉందంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారే చేసింది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, వీటన్నిటికీ డబ్బులు ఎలా వస్తాయి? బాగానే ఉంది. ఒకవైపు అమరావతి ఉంది, ఒకవైపు జగన్ గారు తెచ్చినటువంటి స్కీమ్స్ కంటిన్యూ చేయాలి, దాన్ని చంద్రబాబు నాయుడు గారు కంటిన్యూ చేయాలి. అమరావతి, రోడ్స్, ఇవన్నీ ఓకే, దీనికి డబ్బులు ఎలా వస్తాయంటే సో దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా నార్మల్గా చేయరు కదా, ఏదో ఒక ప్లాను, ఏదో ఒకటి రియాలిటీలోకి కన్వర్ట్ చేయాలంటే ఏదో ఒక ప్లాన్ చేస్తారు. సో కొన్ని పీపీఈ మోడల్స్ యూజ్ చేశారు, కొంత వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్స్, కొంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సపోర్టు. సో వీటన్నిటి సపోర్ట్తో విత్ ఇన్ ది 7 yearsలో ఇంత ఈ వైజాగ్ని $120 billion ఎకానమీగా తీసుకొని రావడానికి ప్లాన్ చేశారనమాట. సో ఇదంతా సక్సెస్ అవ్వాలంటే నాకు తెలిసి ఒకటే చెప్పగలుగుతా, ఒక కాన్స్టెంట్ అండ్ సస్టైనబుల్ అండ్ లైక్ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లీడర్ ఉంటేనే జరిగింది.
ఓకే, ఏదన్నా గవర్నమెంట్ చేంజ్ అయినా పొరపాటున వేరే పార్టీ లైక్ జగన్ గారు లాంటి వాళ్ళు వస్తే వాళ్ళ ఫోకస్ వేరే ఉంటుంది, వాళ్ళ డెవలప్మెంట్ మీద ఉండదు, వాళ్ళది ఎప్పుడు బటన్స్ నొక్కడం డబ్బులు ఇవ్వడం. సో వాళ్ళ ఫోకస్ వేరు, వాళ్ళకి డెవలప్మెంట్ మీద నేనైతే చూడాలి లాస్ట్ 5 yearsలో వాళ్ళు డెవలప్మెంట్ చేయడం, ఒక కంపెనీని తేవడం. సో వాళ్ళ ఫోకస్ అంతా డిఫరెంట్. పథకాలు ఇచ్చామా, పథకాల ద్వారా ప్రజల్ని హ్యాపీ చేసామా, అంతేలే కానీ డెవలప్ చేద్దాం, జాబ్స్ క్రియేట్ చేద్దాం, ఒక ఇన్నోవేషన్గా డెవలప్ చేద్దాం మన స్టేట్ని, అలాంటిది అనేది నేను ఆ పార్టీలో చూడలే. ఆ పార్టీలో ఒక విజన్ ఉండి మాట్లాడే లీడర్ అయితే నేనైతే ఎవరు చూడలే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఒక పద్ధతిగా ఒక డేటా పెట్టి మాట్లాడేది ఎవరైనా ఉన్నారంటే ఆ పార్టీలో బుగ్గన రాజేంద్రనాథ్, మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఒక్కడు కొంచెం డేటాతో మాట్లాడతారు, ఒక విజన్గా మాట్లాడతారు. మిగతా వాళ్ళు ఎవరు డేటాతో కానీ సబ్జెక్ట్ పరంగా మాట్లాడటం నేను ఇప్పుడు చూడలే. సో టు సమ్అప్ ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజం అవ్వాలంటే ఇది చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే జరిగిద్ది. అండ్ జగన్ గారు వస్తే అతని ప్రయారిటీస్ వేరు, అతనిది బటన్ నొక్కటం, డబ్బులు పంచడం అతని ప్రయారిటీ అది. సో అతనికి డెవలప్మెంట్ చేయాలి అనేది ఉండదు. సో మీరు వీడియో చేశారు, మేము వైజాగ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, ఇంత ఇన్వెస్ట్ చేసాం, మళ్ళీ రేపు గవర్నమెంట్ మారి ఇంత జరిగిందంటే నేనైతే ఏం చేయలేను. జగన్ గారు వస్తే, చంద్రబాబు ఉంటే మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో చూస్తున్నారు, కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.